అందరికీ నమస్కారం. సంగారెడ్డిలోని వైకుంఠపురం బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి. బ్రహ్మోత్సవాలని చూడ్డానికి ఆ వెంకటేశ్వర్ల స్వామిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేవు. స్వామివారి దర్శనము, అలంకారాలు అన్నీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. చాలా సంతోషంగా అనిపించింది. ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ప్రతిసారి సంగారెడ్డిలోని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే స్వామివారి కార్యక్రమాలు అన్నీ చాలా బాగా మేము దర్శించుకుంటాము. వసంత పంచమికి అమ్మవారిని ఊరేగింపు చేయడము, ఇంకా స్వామివారి సేవలు, అన్ని కార్యక్రమాలు, వైకుంఠ ద్వార దర్శనము అన్నీ కనువిందుగా చూడచక్కగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు, స్వామివారిని చూస్తుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెప్పోత్సవాన్ని తిలకిద్దాము. తెప్పోత్సవం చూస్తుంటే స్వామివారిని ఊరేగిస్తుంటే నీళ్ళల్లో చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా చూపిస్తారు స్వామివారిని. ఒక్కోసారి తామర పువ్వులో, ఒకసారి శంకులో, ఇంకొకసారి ఒక రకంగా, ఇట్లా స్వామివారిని ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా చూపిస్తారు. స్వామివారిని మనం దర్శించుకుందాము. స్వామివారి అలంకారాలు, గుడిలోని అన్నీ ఎంత ఎంత చాలా చక్కగా చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు, శ్రీవైకుంఠపుర బ్రహ్మోత్సవాలు ఎంతసేపు గుడిలో కూర్చున్నా మనకి అక్కడి నుంచి జరగాలని అనిపించదు. శ్రీ మహాలక్ష్మి, హయగ్రీవ చిన్న స్వామివారిని దర్శించుకోండి అందరూ. శ్రీవైకుంఠపురవాస శ్రీనివాస గోవింద గోవింద. అక్కడ మనకి స్వామివారి కొబ్బరికాయలు కొట్టే స్థలం కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశికి అలా సిద్ధం చేశారు. స్వామివారి పాదాలు దర్శించుకోండి. స్వామివారిని ఊరేగింపు లాస్ట్ ఇయర్ స్వామివారికి అలా తెప్పోత్సవం అలా జరిగింది తామర పువ్వులో. ఇది దశావతారాలు, చిన్నపిల్లలు దశావతారాలు డ్యాన్స్ చేశారు. ఇక్కడ అమ్మవారి హంసవాహన దర్శనం, స్వామివారి తెప్పోత్సవ దర్శనం. స్వామివారిని అందరూ కలిసి స్వామివారిని ఊరేగిస్తున్నారు. హనుమాన్కి దర్శనం.